హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీడియా విజన్ తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు క్లాస్లో కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాము. అది ఏంటంటే మన ఫొటోస్ కావచ్చు, మన ఫ్రెండ్స్వి కావచ్చు, ఫొటోస్ని కార్టూన్ కింద ఫేస్ క్రియేట్ చేయాలి. ఆ ఫేస్ని కార్టూన్ కింద క్రియేట్ చేయాలి. అది ఎలా అనేది ఈ టాపిక్లో మనం చూద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ కార్టూన్ లాగా ఎలా ఇమేజెస్ని మనం క్రియేట్ చేయగలుగుతాము ఏంటి అంటే, చూడండి ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఇట్లా క్రియేట్ చేసేసాం. చూసారా, ఒక ఫోటోని కార్టూన్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ వేలో ఎలా మనం చేయొచ్చు అంటే, ఇది ఇమేజ్ని బట్టి థీమ్స్ మనం క్రియేట్ చేసుకోవటం అనేది ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, ఈ ఇమేజ్ని మనం ఏదైతే ఇమేజ్ని మనం కార్టూన్ ఫేస్ కింద చేంజెస్ చేయాలనుకుంటున్నామో, మనం ఆ ఇమేజ్ని మనకి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫేస్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ, కంట్రోల్-C కాపీ, ఫైల్, న్యూ. మనం కాపీ చేసిన ఇమేజ్ సైజులోనే ఫైల్ వస్తుంది, న్యూది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇందులో పేస్ట్, ఇది చూడండి ఇట్లా క్రియేట్ చేసేసి దీన్ని సేవ్ చేయాలి. జేపీజీ కింద సేవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ జేపీజీ కింద నాకు ఇక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి నేను ఈ ఇమేజ్ని మనం చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాను. దేనికోసం మనం యూజ్ చేయాల్సిందల్లా ఒక వెబ్సైట్ ఉంది, అదే toonme.com. ఇక్కడ మనం ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి కొద్దిగా ప్రాసెస్ పడుతుంది. ఇదిగోండి, మనం తీసుకున్న ఇమేజ్కి దానికి రిలేటెడ్గా సెట్ అయ్యే ఇమేజెస్ని కార్టూన్ కింద క్రియేట్ చేసి మనకు కొన్ని థీమ్స్ ఇస్తుంది. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇట్లా. లేదు నాకు నార్మల్దే కావాలనుకుంటే ఇది సేమ్ కార్టూన్ కింద చేంజ్ అయిపోతుంది. మనకి ఇంకా వేరేది ఏదైనా కావాలి అనుకుంటే వీటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి, వీటిలో థీమ్స్ వస్తుంది. ఇక్కడ ఏ థీమ్ అయితే మనకు అవసరం అనుకుంటామో, బాగుందనుకుంటే ఆ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే థీమ్స్ కింద చేంజ్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇదొక మోడల్. అంటే మనం ఏ ఇమేజ్ అయితే తీసుకున్నామో ఆ ఇమేజ్కి తగ్గట్టుగా కొన్ని థీమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఇమేజ్కి మనకు సెట్ అయ్యేలాగా రిలేటెడ్గా కొన్ని ఇస్తారు, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు ఏమి వద్దు, మామూలుగా సరిపోతుందంటే ఇది తీసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ ఇమేజ్ని చిన్నది చేసేసేయండి. చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ నాకు వద్దు అనుకుంటే మ్యాజిక్ టూల్ ఆర్ కటింగ్ టూల్ ఏదైనా సరే మీరు తీసుకొని అది డిలీట్ చేసేసేయండి. ఇది మీకు కరెక్ట్గా సెట్ అయింది లేని తెలియాలంటే, ఈ మనం ఏదైతే కార్టూన్ కింద చేసామో ఆ ఇమేజ్ని ఒపాసిటీ తగ్గించండి. ఒక 50% ఆర్ 60% తగ్గించండి. మీకు అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్కి కానీ ఈ రెండు ఈక్వల్గా సెట్ అయినాయి లేదా చూసుకుంటే ఇమేజ్ కొద్దిగా అప్పుడు మనకి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు 100% చేసి ఈ లేయర్కి మాస్క్ అప్లై చేస్తాం. మాస్క్ అప్లై చేసి బ్లాక్ ఉండాలి, కింద వైట్ ఉండాలి. రెండు ఉన్నాయి కదా, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో పైన బ్లాక్ కింద వైట్ ఉండాలి. బ్రష్ టూల్ తీసుకొని ఇది అరేంజ్ చేస్తాం. ఈ విధంగా ఇమేజెస్ పెట్టుకోవచ్చు. మన ఇమేజ్ని కార్టూన్ ఇమేజ్ కింద చేంజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ఇమేజ్ మీద చూపిస్తాను చూడండి. సేమ్ కాపీ చేశాను.
న్యూ ఫైల్ తీసుకొని పేస్ట్. నాకు రెడ్ ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్ వైటే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైటే ఉంచేసి జేపీజీ కింద సేవ్ చేసుకోవాలి. ఇమేజ్ అని జేపీజీ కింద సేవ్ చేశాను. ఇక్కడ నేను ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ ఈ ఇమేజ్కి సంబంధించిన థీమ్స్ ఇప్పుడు ఇది ఓకే అనుకోండి, టిక్ కొట్టేస్తే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. లేదు నాకు ఇలా కావాలనుకున్నాం అనుకోండి, ఈ ఇమేజ్కి సంబంధించి ఓకే, ఈ ఇమేజ్కి సంబంధించి ఇదిగోండి ఇట్లా ఈ ఇమేజ్ ఎలాగైతే మనం కార్టూన్ కింద మనం క్రియేట్ చేసుకున్నామో మన ఇమేజెస్ని కూడా ఇలాగే కార్టూన్ ఇమేజెస్ కింద మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీ ఫొటోస్ కావచ్చు, మీ ఫ్రెండ్స్వి, మీ రిలేటివ్స్ ఎవరైనా సరే కార్టూన్లా క్రియేట్ చేయండి. టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేర్చుకోవాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వస్తాయి.